పల్నాడు జిల్లా మాచర్లలో సచివాలయ ఉద్యోగి తన చేతివాటం చూపించారు. ప్రభుత్వం అందిస్తున్న 7,000 పింఛన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి 500 లంచం తీసుకుంటున్నాడు. పట్టణంలోని 9వ వార్డులోని సచివాలయ ఉద్యోగి భాగోతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు 9వ వార్డుకు వెళ్లారు. సచివాలయ ఉద్యోగి టీడీపీ నేతలను బుకాయించే ప్రయత్నం చేశాడు. అనంతరం పింఛన్దారుల నుంచి సమాచారం రావడంతో ఉద్యోగి మౌనంగా ఉన్నాడు. సంఘటనపై టీడీపీ నేతలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శ్రీ సమాచారం ఇచ్చారు. దీంతో ఉద్యోగి తీరుపై మండిపడి తీసుకున్న 500 రూపాయలను పింఛన్దారులకు ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. రంగంలోకి వచ్చిన కమిషనర్ సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఇదే విధంగా పలుమార్లు తమ నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సచివాలయ ఉద్యోగి 500 లంచం తీసుకున్నట్లు సమాచారం ఉంది. సంబంధించిన పూర్తి వివరాలేంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో కూడా పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉంటే పల్నాడు జిల్లా మాచర్లలో మాత్రం ఒక ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూ కూడా ఆ పింఛన్ల పంపిణీ చేస్తా ఉన్నాడు. ఉదయం నుంచి ఏదైతే మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి 9వ వార్డులో ఎరకల కాలనీ, యానాది కాలనీకి సంబంధించినటువంటి పెన్షన్దారులకి కూడా పింఛన్ల పంపిణీకి సంబంధించి కూడా ఉద్యోగి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి కూడా దాదాపు 12 గంటల ప్రాంతం వరకు పెద్ద మొత్తంలో కూడా పింఛన్లు అయితే మాత్రం పంపిణీ చేశాడు. కానీ 7,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని కేవలం 6,500 రూపాయలు మాత్రమే పింఛన్దారులకు ఇస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకైతే మాత్రం చేరవేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమర దుర్గారావుతో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ ఉద్యోగిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో కూడా ఆ ఉద్యోగి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం అయితే మాత్రం రాలేదు. దాదాపుగా ఉదయం నుంచి కూడా దాదాపు 5 నుంచి 600 పింఛన్లు కూడా పంపిణీ చేసినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా ఉద్యోగిని టీడీపీ నేతలంతా కూడా నిలదీయడం జరిగింది. మరి నిలదీసినటువంటి నేపథ్యంలో తను తీసుకోలేదు, వాళ్లే తమకు 500 రూపాయలు ఇస్తా ఉన్నారు కాబట్టి తను తీసుకున్నాను అంటూ కూడా ఆ ఉద్యోగి కొంత బునాయించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశాడు. మరి ఎట్టకేలకైతే ఈ విషయాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో బ్రహ్మారెడ్డి కూడా ఈ విషయంపై సీరియస్ అవ్వడం, వెంటనే తీసుకున్నటువంటి నగదును మొత్తాన్ని కూడా ఎవరైతే సచివాలయ సంబంధించినటువంటి వెల్ఫేర్ ఉద్యోగి ఉన్నాడో బాలు నాయక్ అతను తిరిగి మరలా పెన్షన్దారులకు 500 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అతని వద్ద ఉన్నటువంటి డబ్బును మొత్తం కూడా పింఛన్దారులకు అందజేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి ఈ విషయంపై కొంత సీరియస్ గా వ్యవహరించినటువంటి పల్నాడు జిల్లా అధికారులు వెంటనే కమిషనర్ కు విషయాన్ని తెలియజేసి తక్షణమే ఆ యొక్క ఉద్యోగిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే అతన్ని సస్పెండ్ చేస్తూ పల్నాడు జిల్లా వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారి డిఓ అయితే మాత్రం ఒక ఉత్తర్వులు జారీ చేశారు. బాలు నాయక్ క్రమశిక్షణ చర్యల కింద అతనిపై చర్యలు తీసుకుంటా ఉన్నామని, అతనిపై సస్పెండ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేశారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎక్కడికక్కడ పింఛన్లు పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటి హామీగా ఈ పింఛన్ సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఒక పండుగ వాతావరణంలో అందరికీ అందజేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొంతమంది అక్కడక్కడ సిబ్బంది అయితే మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శించడం పట్ల కూడా ఉన్నతాధికారులు అయితే మాత్రం ఈ విషయంపై పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు. ఇక్కడి నుంచి ఎక్కడైనా కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ సంబంధించి కూడా చేతివాటం కనుక ఖచ్చితంగా చూపిస్తే వారి అంతటి వారైనా కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు. ఎక్కడైనా కూడా 500 రూపాయలు తగ్గించడం కానీ కనీసం 200 రూపాయలు తీసుకోవడం కానీ చేస్తే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడం తప్పదంటూ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక అయితే మాత్రం జారీ చేశారు. ప్రస్తుతం బాలు నాయక్ ని సంబంధించి కూడా అదే విధంగా ప్రస్తుతం సస్పెండ్ చేయడం అయితే మాత్రం జరిగింది. ఎట్టకేలకు మాచర్ల పట్టణంలో చూసినటువంటి ఈ యొక్క ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే ఉంది. ఒక వెల్ఫేర్ ఉద్యోగి ఈ విధంగా
లంచాలకి అలవాటు పడి ప్రతి ఒక్క పింఛన్దారుడి దగ్గర 500 రూపాయలు తీసుకుంటున్నాడంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే మాదిరిగా తీసుకొని ఉండేవాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక పంపిణీలో అస్తవ్యస్తంగా మారింది. కాబట్టి ఈసారైనా కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఎక్కడ అవకతవకలు లేకుండా పంపిణీ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి లంచం మాదిరిగా తమ ప్రభుత్వ హయాంలో జరిగితే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. సహనా, ఇవి ఉద్యోగి ముందుగా టీడీపీ నేతలను బుకాయించే ప్రయత్నం చేశారని, తర్వాత తనని సస్పెండ్ చేశారని కూడా సమాచారం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓన్లీ సస్పెండ్ చేస్తున్నారా, ఇంకేమైనా చర్యలు తీసుకుంటున్నారా? విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్లారు. నిలదీసి అడిగినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే ఆ యొక్క వ్యక్తిని వెల్ఫేర్ సంబంధించినటువంటి ఉద్యోగి బాలు నాయక్ని కూడా వాళ్ళు నిలదీసి అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 7,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కూడా నువ్వు ఎందుకు 6,500 రూపాయలు ఇస్తున్నావని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో బాలు నాయక్ అయితే మాత్రం నేను 7,000 రూపాయలు మాత్రం ఇచ్చాను అంటూ ముందుగా బుకాయించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు అయితే మాత్రం ముందుకు వచ్చి తమకు 6,500 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు. ఉదయం నుంచి కూడా తమ పక్క బజార్లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా తమకు కూడా ఇది ఇస్తున్నాడు కాబట్టి మేము కూడా తీసుకుంటా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తామని పక్కా ఆధారాలతో అధికారులు అయితే మాత్రం ఇతనిపై వేటు వేశారని చెప్పాలి. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం అయితే మాత్రం సంచలనంగా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ నారా లోకేష్ కూడా ఈ విషయంపై జోక్యం చేసుకున్నారు. మాచర్లో జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో మాచర్లో వైసీపీ సంబంధించినటువంటి సిబ్బంది ఇంకా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మొత్తానికి మాచర్లలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లా ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి అవసరమైతే అందరిపై కూడా వేటు వేయాల్సిందే అని చెప్పి కూడా ఇప్పటికే ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మాచర్ల పట్టణంలో కనిపించింది. కానీ ఈ విషయంపై అయితే మాత్రం నారా లోకేష్ సీరియస్ గానే వ్యవహరిస్తా ఉన్నారు. సహనా, ఓకే, థ్యాంక్ యూ పవన్. పింఛను ఎంత ఏమన్నారు? 7,000 ఇచ్చాం సార్. మరి 500 ఎందుకు తగ్గినాయి? 500 అసలు ఎవరికి తగ్గించాయి? 7,000 వాళ్ళ చేతిలోనే, 7,000 వాళ్ళ చేతిలోనే ఇచ్చాను. 7,000 వాళ్ళకే ఇచ్చాను. ఒక్కళ్ళు కాదు, మేము ఇక్కడ కూడా పిలిచి ఇవ్వలేదు. వాళ్ళే కాదు, ఇక్కడ అందరం చెబుతున్నారు. అందరూ అబద్ధం చెబుతున్నా.